ట్రాక్ సింగర్లు పాడిన పాటలు కొంతమంది అంటే మేము విన్న కథలు మా మీడియాలో అవును సార్. ఆ పాటలు విని తర్వాత ఆ సింగర్ వచ్చి ఇది బాగానే ఉంది ఇది ఉంచేయండి అంటే అట్లా అంటారు అని చదువుతూ ఉంటాం కదా. అలా ఎప్పుడైనా జరిగిందా అండి? మీరు పాడిన పాట అలా ఉంచబడిందా? లేదు సార్. ఉండదు. ఊహించి చెప్పినయా లేదా నిజంగా చెప్పినయా మనకు తెలియదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ జరిగిన సందర్భం అయితే నాకేం జరగల. ఓకే. నాకు చెప్పిన వాళ్ళు చాలామంది కంపోజింగ్స్లో నన్ను పొగిడిన వాళ్ళే, వాళ్ళ ట్రాక్ పాడితే అద్భుతం అన్నవాళ్ళే. ఉమ్, ఉమ్. మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఫైనల్కి నీదేం చేస్తున్నావు అని చెప్తారు. ఒక సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ మన పేరు ఉండదు, మన వాయిస్ ఉండదు. ఓకే. మన మీద ఊరు వెళ్ళినప్పుడు మిక్స్ అయిపోతూ ఉంటాయి అవి కంపోజింగ్లకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో స్వతహాగా ఏంటంటే ఇక్కడ లేనిది మనం ఊహించినా రాదు. నాకు నా పెద్ద ఫార్మెట్ ఏంటంటే నాకు ఒళ్ళంతా నూనె పోసుకొని బీచ్లో ఇసుకలో పొరలాడినా ఎంత అంటాలో అంతే అంటుంది. సో మనకి వచ్చిందే మన చేతికి వచ్చింది మనది. మనది కానీ దాని గురించి ఆలోచించడం వేస్ట్. హ్యాపీగా తీసుకుంటా. 86 తర్వాత సింగర్గా బాగా బిజీ అయ్యారు. 90 ప్రాంతానికి వచ్చేసరికి ఉధృతంగా ఉన్నారు. సింగర్గా బాగా బిజీ అయిన కాలంలో మొదట్లో మీ మీద వచ్చిన చిరు విమర్శ ఏంటంటే బాలుగారి క్లోనింగ్ అని. దాన్ని ఎలా బయటపడ్డారు? ఎలా తట్టుకున్నారు దాన్ని? నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలే. అది పెద్ద వరం కింద భావించాను. మొదటి ఒక 5-6 ఏళ్ళు ఆ మాట అనేవాళ్ళు కదా. ఉండనే ఉండి ఇప్పుడు కొన్నా సంతోషమే. ఎందుకంటే ఈజ్ ఎ గ్రేట్ సింగర్. ఆయన గొంతు ఇమిటేట్ చేసి పాడుతున్నాను అనే పేరు వస్తే అది రాంగు. బై బర్త్ ఆ సౌండ్ వచ్చింది. సో ఆయనది పాడుతూ ఉంటే మీ ఇద్దరు ఎవరిని కనుక్కోలేకపోతున్నారు. ఆ మహానుభావుడితో నన్ను పోలుస్తున్నారు. ఒక తండ్రితో ఒక బిడ్డను పోలుస్తున్నాయి కదండి సార్. ఇప్పుడు బాబు గారితో నేను ఎట్లా పోటీ? తప్పుడు మాట అది. కాదండి, నార్మల్గా ఒకళ్ళు అంటే నేను చెప్పిన మాట మీకు చెప్తున్నా, సందర్భం వచ్చింది కాబట్టి. బాలసుబ్రహ్మణ్యం గారికి నేను భలే పోటీ ఇచ్చాను. పిచ్చోడా, ఆయన నమిలి మింగేసి పిప్పిని నేను అమృతంగా తింటున్నాం అదే ఆకులో. వాళ్ళు చూడని సక్సెస్సా, వాళ్ళు పడని కష్టమా? 20 ఏళ్ల తర్వాత నెక్స్ట్ జనరేషన్లో వచ్చాం, వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళ కష్టాన్ని కళ్ళారా చూసాం. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ వినయాన్ని నేర్చుకున్నాం, ఓర్పుని నేర్చుకున్నాం. నేను ఒకప్పుడు షార్ట్ టెంపర్ని సినిమాలో చూసా. ఓహో, కార్యసిద్ధి కావాలనుకుంటే ఓర్పు ముఖ్యం. కరెక్ట్. ఆ ఓర్పు ఎవరికైతే ఉంటుందో విజయాన్ని సాధిస్తారు. ప్రతిదానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ మైక్ ముందు నిలబడితే, సార్ ఏదో మిస్సింగ్ సార్, నాకు చెప్పడం తెలియట్లేదు అంటాడు. అతనికి తెలియకనేగా నన్ను పాడటానికి పిలిచాడు. అంతే కదా. సో అతనికి ఏం కావాలనేది మనం ఓర్పుగా ఆలోచించి మనం కూడా థింక్ చేసి నిజంగా ఎప్పుడుకో తట్టుద్ది అది, అరగంటకో 30 గంటకో. సో తర్వాత అతను సాటిస్ఫై అవుతాడు, నేను సాటిస్ఫై అవుతా. మా లక్కు బాగుండి ఆ పాట హిట్ అయింది అనుకోండి, మా రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది. కచేరీలో పాడుకోవడానికి ఒక అద్భుతమైన పాట ఒకటి రెడీ అయిపోద్ది. సో ఇట్లాగా ఇవన్నీ కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నామే సార్. మనం ఘంటసాల గారు మహానుభావుడిని, ఆయన గొంతు ఎంతో ప్రాణం, చూసే అవకాశం దొరకలే నాకు. మీ కెరీర్ గమనం అలా చూస్తూ అంటే నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి అడుగుతా. ఏమో చెప్పండి సార్. హాయ్, దిస్ ఈజ్ మనో. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ in iDream.